దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము హగ్గై గ్రంథ ధ్యానాంశములండి. గ్రంథకర్త పరిచయము పిలుపు హగ్గైకి ప్రత్యక్షమైన యెహోవాకు. హగ్గై గ్రంథం 1:4 ప్రకారం అండి. బబులోను చెరనివాసము నుండి తిరిగి వచ్చిన యూదులు యెరూషలేములోని దేవాలయమును నిర్మించు పని చేయవలసి ఉండెను. ఆ పనిని ప్రారంభించి 16 సంవత్సరములు గడిచిపోయిందండి. పని ఇంకను పూర్తి కాలేదు. దానికి కారణం ప్రజలు స్వయిష్టమునకు ఇచ్చిన ప్రాముఖ్యతే. హగ్గై ప్రజలను దేవుని పనిని నెరవేర్చుటకు ప్రోత్సహించుచున్నాడు. నూతన ధైర్యముతోనూ నూతన పవిత్రతతోనూ భవిష్యత్ కాలంను నిర్ణయించు దేవునిపై ఉంచు నూతన విశ్వాసముతోనూ దేవాలయపు పనిని కొనసాగించమని ఆహ్వానించుచున్నాడండి. హగ్గయి అను పదమునకు ఉత్సవము అని అర్థమండి. హగ్గయి అను పదము ఈ గ్రంథమునందు 9 సార్లు వ్రాయబడి ఉంది. గ్రంథకర్త అతని కాలమును గూర్చిన భిన్నాభిప్రాయములకు తావు లేకుండా విశదముగా నిర్ణయించబడుతుంది. హగ్గయిని గూర్చి ఎజ్రా గ్రంథంలో కూడా 5వ అధ్యాయము 2వ వచనం ప్రకారము 6వ అధ్యాయం 14లో కూడా ప్రస్తావించబడిందండి. తనకన్నా తక్కువ వయసు గల జెరుబ్బాబేలుతో చెర నుండి వచ్చిన మొదట సమూహముతో వచ్చి దేవాలయపు పని జరిగించుచు ప్రజలను పురికొల్పుచు యెరూషలేమునందు నివసించెనండి. ఇతను బబులోను చెరకు ముందే జన్మించినని లేదా బబులోను చెరకాలంలో జన్మించి ఉండవచ్చుననే అభిప్రాయం ఉన్నదండి. క్రీస్తు పూర్వము 538లో పారసీక రాజైన కోరేష యూదులు స్వదేశమునకు తిరిగి వెళ్లి యెరూషలేము దేవాలయమును కట్టుటకు ఆజ్ఞ ఇచ్చెను. మొదట తిరిగి వచ్చిన యూదులకు జెరుబ్బాబేలు అధిపతిగా ఉన్నాడండి. క్రీస్తు పూర్వం 536లో దేవాలయ నిర్మాణము పని ఆరంభించబడెను. ఎజ్రా 4:6లో హగ్గయి ప్రవచన సారాంశం తెలపబడిందండి. అచ్చట నివసించుచున్న సమరయులు దేవాలయపు పనిని నిలుపదల చేయుమని పారసీక రాజునకు ఉత్తరము రాయటను గమనించగలమండి. ఈ విరోధము అల్పసంఖ్యాకులైన యూదులను బహుగా సొమ్మసిల చేసిందండి. స్వదేశమునకు తిరిగి వచ్చినప్పుడు వారికి గల మంచి నమ్మకమును, దేశము నాశనమైన స్థితి, పంటలు లేకపోవట, కఠినమైన శ్రమ, విరోధము వంటి ఆటంకములు నిరుత్సాహపరిచినవండి. విదేశీయులతో యుద్ధము చేయట కంటే దేవాలయపు పని నిలిపివేయట ఉత్తమమని తలంచారండి ఆ సమయంలో. క్రీస్తు పూర్వం 534లో దేవాలయ పునరుద్ధరణ పనులను ఆపివేశారు. ప్రజల సోమరితనము వారిని ఆత్మీయ వెనుకంజలో పడవేసిందండి. తమ అవసరములను పూర్తి చేసుకున్నటకు, తమకు గృహములను నిర్మించుకున్నటకును ప్రథమ స్థానం ఇచ్చారు. ఇట్టి సమయంలో దేవాలయ పనిని పూర్తి చేయటను గూర్చి ప్రజలకు జ్ఞాపకము చేయుటకు దేవుడు హగ్గయి, జకర్యాలను ప్రేరేపించారండి. హగ్గయి గ్రంథంలో క్రీస్తు పూర్వము ప్రాంతంలో వ్రాయబడిందండి. ఈ ప్రవచనముల ఫలితముగా 14 సంవత్సరముల అనంతరము 520లో పని ప్రారంభించబడి 516లో పూర్తి చేయబడిందండి. హగ్గయి, జకర్యాల కాలములో పారసీక దేశమును దర్యావేషు 2 క్రీస్తు పూర్వం 521 486 పాలించి దేశమును శక్తివంతముగా మార్చారండి. హగ్గయి 2వ అధ్యాయము 2వ వచనములో దేవాలయమును గూర్చిన వాగ్దానము మరియు జెరుబ్బాబేలు క్రీస్తుకు ఛాయగా ఈ గ్రంథంలో చిత్రీకరించబడిందండి. ఇందులో ముఖ్య పదము ఆలయ పునరుద్ధరణ, నూతనముగా కట్టడం అండి. ముఖ్య వచనంలో హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనము, 8వ వచనం, 2వ అధ్యాయం 7 నుంచి 9 వచనములండి. ముఖ్య అధ్యాయము 2వ అధ్యాయం. హగ్గయిని నిర్మింపచేయు రీతిలో ఈ ప్రవచనంలో 4 ముఖ్యమైన వాక్యములు ఇమిడి ఉన్నాయండి. అందులో ఉన్న కార్యములు ఏమనగా ఆలయం కట్టి ముగించినట్లుగా పురికొల్పడం, 1వ అధ్యాయం 1 నుంచి 15 వచనములు. రెండవదిగా మందిరము కడవరి మహిమ, 2వ అధ్యాయం 1 నుంచి 9 వచనములు. మూడవదిగా విధేయత ద్వారా కలుగు ప్రస్తుత ఆశీర్వాదం, 2వ అధ్యాయం 10 నుంచి 19 వచనములు. నాలుగవదిగా వాగ్దానం చేయబడిన ఆశీర్వాదములు, 2వ అధ్యాయం 20 నుంచి 23 వచనములండి. ఇటు రీతిగా
హగ్గై గ్రంథ పరిచయం దేవుడు మనకి నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. దేవుని యొక్క పనిని జాప్యం చేస్తే మరి దేవుని యొక్క ఉగ్రత వస్తుందని అట్టి కాకుండా దేవుని పని ముందు దేవునికి ప్రథమ స్థానంనిచ్చి మన పనులు చేసుకుంటే దేవుడు ఇంతకన్నా ఎక్కువగా ఆశీర్వదించి మన పనులు త్వరగా పూర్తి చేయుటకు పనులకు కావలసిన ఆర్థిక అవసరతలు, శారీరక శక్తి కూడా దేవుడు దయచేస్తారని ఈ యొక్క హగ్గై పరిచయంలో మనకి దేవుడు తెలియచేసినందుకు వేలాది స్తోత్రములండి. రేపటి దినమున హగ్గై ఒకటో అధ్యాయము ధ్యానించడానికి దేవుడు సమయంలో దయచేయును గాక.